రాయనెట్కి స్వాగతం. ఈరోజు మనం పర్సనల్ లోన్స్ గురించి మనం తెలుసుకుందాము. సో రాయనెట్లో కొత్తగా వచ్చిన ఆప్షన్ ఏంటంటే మనం పర్సనల్ లోన్స్ మన కస్టమర్కి, మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి కానీ, అలాగే మనకి కొత్తగా వచ్చే మన దగ్గర కస్టమర్స్ కానీ, మనం కానీ ఎవరైనా సరే పర్సనల్ లోన్స్ అప్లై చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. సో కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. సో ఒకసారి పూర్తిగా దీని గురించి తెలుసుకుందాము. సో పర్సనల్ లోన్స్ అనేది ఇప్పుడు మనకి ఎక్కడైనా దొరుకుతున్నాయి, బయట కానీ అలాగే యాప్స్లో కానీ ఇలాగ మనకు ఎక్కడైనా సరే దొరుకుతున్నాయి. బట్ మీకు రాయనెట్లో మాత్రమే అప్లై చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కస్టమర్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి టైము, మనీ సేవ్ అవ్వడం జరుగుతుంది. సో బేసిక్గా ఎవరైనా సరే ఫస్ట్ పర్సనల్ లోన్ కావాలంటే ఏం చేస్తారు? సో తెలిసిన వాళ్ళ ద్వారా బ్యాంక్లో కానీ ఎంక్వైరీ చేస్తారు. సో వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు. సో ఫైనల్గా లోన్ వచ్చేది రానిది మనకు కొంత టైం తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో ఈ టైంలో మనకి టైం అంతా వేస్ట్ అవుతుంది. ఒకవేళ అక్కడ రిజెక్ట్ అయితే మనం మళ్ళీ వేరే చోట అప్లై చేసుకోవాలి. సో ఇట్లాగ ఉంటుంది. అదే ఇక్కడ అనుకోండి, మనకి కొంతమంది వెండర్స్ మన దగ్గర ఉన్నారు. సో ఆ వెండర్స్ ఒకళ్ళు కాకపోయినా సరే ఇంకొకళ్ళైనా సరే మనకి లోన్ ఇచ్చే అవకాశం అయితే మన దానిలో ఉండటం జరిగింది. సో ఈ విధంగా కస్టమర్కి మనీ అలాగే టైం రెండు కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది. అలాగే క్యాల్కులేట్, కంపేర్ అండ్ చూస్ ఇదేంటి అంటే, సో మనకి వెండర్స్ ఉన్నారని చెప్పాను కదా. సో ఒక్కొక్కళ్ళు మీకు ఎలిజిబిలిటీ అమౌంట్ కింద మీకు ఎంతైతే లోన్ రిక్వైర్మెంట్ ఉందో అంత దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక్కొక్క వెండర్ ఒక్కొక్కళ్ళు కానీ మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే సూటబుల్గా ఉంటుందో ఆ వెండర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే కస్టమరే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇన్స్టెంట్ ఎలిజిబిలిటీ, సో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది వెంటనే తెలిసిపోద్ది. డాక్యుమెంట్స్ తీసుకొని 4 రోజులు ఆగి ఉందా లేదా అనేది చెప్పడం కంటే, సో మన దగ్గర ఏంటంటే ఇన్స్టెంట్గా వెంటనే చెప్పేస్తారు అవుతుందా అవ్వదా అనేది. ఓకే, సో దీంతోపాటు 100% సేఫ్ అండ్ డిజిటల్ ప్రాసెస్. 100% సేఫ్ అనేది ఎందుకు ఇక్కడ యాడ్ చేయడం జరిగింది అంటే, సో ఇప్పుడు చాలామంది యాప్స్లో లోన్స్ తీసుకొని ఒకవేళ ఏదైనా ఈఎంఐ కొంచెం కట్టడం లేట్ అయినా సరే అక్కడ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అలాగే వాళ్ళ డేటా మొత్తం తీసుకొని వాళ్ళ ఫోన్లో ఉన్న డేటా మొత్తం, కాంటాక్ట్స్ కానీ, వాట్సాప్ కానీ, మీ ఫోన్లో ఉన్న పిక్చర్స్ అలాగే ఇవన్నీ కూడా తీసుకొని మార్ఫింగ్ చేసి బెదిరించడం జరుగుతుంది. సో మీ దానిలో ఉన్న కాంటాక్ట్స్లోకి కాల్ చేసి మిమ్మల్ని పెట్టారు, ఒకవేళ వాళ్ళు లోన్ చెల్లించకపోతే మీరే చెల్లించాలి అనే బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. సో వీటన్నిటి గురించి మనకి 100% సేఫ్ అండ్ డిజిటల్ ప్రాసెస్. మనకి అట్లాంటి కాల్స్ ఏమీ రావు, మీ డేటా చాలా భద్రంగా ఉంటుంది. ఓకే, అలాగే మన దగ్గర 100+ ఆర్బీఐ ట్రస్టెడ్ లెండర్స్ ఉన్నారు. సో వీళ్ళలో ఎవరైనా సరే మనకు లోన్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే లోన్ స్టార్టింగ్ వచ్చేసి 1000 రూపీస్తో లోన్ స్టార్ట్ అవుతుంది. సో అలాగే ఇంట్రెస్ట్ రేట్ కూడా 15% నుంచి స్టార్ట్ అవటం జరుగుతుంది. సో మనం బయట మార్కెట్స్తో పోలిస్తే 15% అనేది తక్కువే. సో లోన్ పర్సంటేజ్ వచ్చేసి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 15%తో స్టార్ట్ అవడం జరుగుతుంది. ఓకే, సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా మన దానిలో నుంచి కస్టమర్స్కి లోన్స్ అప్లై చేయొచ్చు. ఓకే, సో అప్లికేషన్ ప్రొసీజర్లోకి వెళ్దాం ఇప్పుడు. సో మన రాయనెట్ పోర్టల్లో, ఎక్స్ప్రెస్ రాయనెట్ పోర్టల్లో లాగిన్ అవుతున్నాము. ఇక్కడ ప్రొడక్ట్ అనే ఆప్షన్లో అన్సెక్యూర్డ్ లోన్ అనే ఆప్షన్ ఉంది. సో దాన్ని మనం ఇక్కడ క్లిక్ చేయాలి. ప్రొడక్ట్లో అన్సెక్యూర్డ్ అనే లోన్ అనే ఆప్షన్లో మనం క్లిక్ చేసుకొని ఇక్కడ లోన్ టైప్లో లోన్ ఆన్ డిమాండ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అప్లై లోన్ క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేసిన తర్వాత రాయనెట్ ఫ్లెక్సీ అనే పేజ్లోకి వచ్చేస్తుంది. సో ఇలా పేజ్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ కస్టమర్ యొక్క రెసిడెన్షియల్ పిన్ కోడ్ మనం అక్కడ ఎంటర్ చేయాలి. అంటే వాళ్ళ ఆధార్ కార్డులో ఏదైతే పిన్ కోడ్ ఉంటుందో ఆ పిన్ కోడ్ ఎంటర్ చేస్తాము. అలాగే మొబైల్ నెంబర్, ఏదైతే మొబైల్ నెంబర్ పాన్ కార్డు, ఆధార్ కార్డు ఈ రెండింటితో కలిపి లింక్ అవుతుందో ఆ మొబైల్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో ఇప్పుడు మ్యాక్సిమం అందరి కస్టమర్స్కి కూడా పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ అయిపోయి ఉంటుంది. సో ఆ మొబైల్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేయగానే మనం ఏం క్లిక్ చేయకుండానే కస్టమర్కి ఒక ఓటీపీ వెళ్ళిపోద్ది. ఇదిగోండి, సో ఇట్లాగా ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో అలా మనం కస్టమర్కి పంపించిన ఓటీపీ ఇక్కడ మనం తీసుకొని, కస్టమర్ దగ్గర నుంచి తీసుకొని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ ఓటీపీ అని ఉంది కదా, అక్కడ మనం ఎంటర్ చేయాలి. సో అక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత
కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ ఒకటి ఉంది, అది క్లిక్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది, అది క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేయగానే ఫస్ట్ ఇక్కడ మనం ఓపెన్ చేయగానే మన కేవైసీ డీటెయిల్స్ ఫస్ట్ ఇలా స్టెప్స్ అన్నీ ఉంటాయి. సో ఈ స్టెప్స్లో కేవైసీ డీటెయిల్స్, క్రెడిట్ చెక్, పర్సనల్ డీటెయిల్స్, సో ఒక్కొక్క స్టెప్ మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ అయితే కేవైసీ డీటెయిల్స్లో రిక్వైర్డ్ లోన్ డీటెయిల్స్ అంటే లోన్ ఎంత కావాలి కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎంటర్ చేసే ప్రొఫైల్కి అయితే 1 lakh రూపీ కావాలి. సో ఆ 1 lakh రూపీ పక్కన ఎంటర్ చేశాను. దాని తర్వాత టెన్యూర్ ఇన్ మంత్స్ అంటే ఎన్ని నెలల లోపు అది పే చేస్తారు అనేది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, సో 1,00,000 రూపాయల లోన్కి నేను ఇక్కడ ఎన్ని నెలలలోపు ఎంటర్ చేస్తారు ఏంటి అనే డీటెయిల్స్ మనం ఇక్కడ క్లియర్గా ఎంటర్ చేయాలి. ఓకే, సో నేను 36 months అని పెట్టాను. దాని తర్వాత పర్పస్ ఆఫ్ లోన్లో ఇక్కడ హోమ్ రినోవేషను, మెడికల్ ఎమర్జెన్సీ, మ్యారేజ్, బిజినెస్ ఎక్స్పాన్షన్, ఎడ్యుకేషన్ అంటే లోన్ ఏ పర్పస్ మీద తీసుకుంటున్నారు అని అడుగుతుంది. అక్కడ ఓన్ ఎక్స్పెన్సెస్ అని క్లిక్ చేశాను, అంటే పర్సనల్ ఖర్చులని. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఆ కస్టమర్ యొక్క పాన్ కార్డ్ నెంబర్. సో మనం ఎంటర్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ స్టార్ మార్క్స్ వచ్చేస్తాయి సెక్యూరిటీ రీజన్. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. సేమ్ అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేస్తాము. ఓకేనా, సో ఇక్కడ మనం ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మనకి ఇంకొకసారి అక్కడ మొత్తం టిక్ మార్క్ చూపించింది. మీరు గమనించినట్లయితే అక్కడ మనకి టిక్ మార్క్ చూపించింది. సో టిక్ మార్క్ చూపించిన తర్వాత మనం ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా క్రెడిట్ చెక్. సో క్రెడిట్ చెక్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ వచ్చింది, లింక్ టు గివెన్ పాను ఆధార్ లింక్ అయిపోయినాయి అని. సో ఆ లింక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనం నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఫెచ్చింగ్ యువర్ క్రెడిట్ స్కోర్ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ పేజ్లోకి లాగిన్ అయింది. ఈ నెక్స్ట్ పేజ్లో మనకి క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది ఏంటి అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఉంది కదా, దీనిపైనే మనకి క్రెడిట్ స్కోర్ ఇలా చూపించింది. ఓకేనా, సో ఇక్కడ క్రెడిట్ స్కోర్ ఇలా చూపించింది. సో దీని కింద 711 అంటే గుడ్. ఓకే, అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి పర్సనల్ డీటెయిల్స్లో మీరు గమనించినట్లయితే పేరు, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా తీసేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా మన ఆధార్ కార్డు, మన పాన్ కార్డ్ ద్వారా డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, మెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. మెయిల్ ఐడి, మ్యారిటల్ స్టేటస్, పర్మనెంట్ అడ్రస్సు, అలాగే మనకి కింద కమ్యూనికేషన్ అడ్రస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మనం క్లియర్గా మీరు ఎంటర్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఎంప్లాయీ డీటెయిల్స్. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ని బట్టి కస్టమర్ ఈపీఎఫ్ ఏమన్నా ఉంటే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, కంపెనీ నేమ్ కానీ, కంపెనీ టైప్ కానీ ఇవన్నీ వచ్చేస్తాయి. ఒకవేళ రాలేదనుకోండి మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేసేటప్పుడు కరెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆ కంపెనీలో ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు, అలాగే టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో ఎలాగైతే టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే స్టార్టింగ్ నుంచి జాబ్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఆఫీస్ ఈమెయిల్ ఐడి, అలాగే మోడ్ ఆఫ్ శాలరీ. ఆఫీస్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి మోడ్ ఆఫ్ శాలరీ అంటే త్రూ డైరెక్ట్గా నెట్ బ్యాంకింగ్ అంటే డైరెక్ట్ బ్యాంక్లో పడిద్దా, చెక్ ఇస్తారా, క్యాష్ ఇస్తారా అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడైతే నేను నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే దాని కిందనే శాలరీ ఇన్ హ్యాండ్ అని ఉంది, అంటే పై చేతికి వచ్చేసరికి ఎంత వస్తుంది శాలరీ. దీంతోపాటు వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తారో ఆర్గనైజేషన్ అడ్రస్ డీటెయిల్స్ అంటే వాళ్ళు వర్క్ చేసే కంపెనీ పేరు ఉంటుంది కదా, ఆ కంపెనీ అడ్రస్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇలాగా రివ్యూ పేజ్ వస్తుంది. అంటే మనం స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా అప్లై చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా పర్సనల్ డీటెయిల్స్, వర్క్ డీటెయిల్స్, లోన్ ఎంత కావాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. మరి ఇంకొకసారి చెక్ చేసుకొని మనం నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అంటే ఆ ప్రొఫైల్కి సంబంధించిన ఆఫర్స్ మనకి ఇక్కడ చూపించడం జరిగింది.
సో మీరు ఇక్కడ చూసినట్లయితే ముగ్గురు వెండర్స్ రెడీగా ఉన్నారు ఈ ప్రొఫైల్కి లోన్ ఇవ్వడానికి. సో వాళ్ళ పేరు అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 15%, 18%, 15%, అలాగే ప్రాబబిలిటీ. సో హై ఛాన్సెస్, ముగ్గురు కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ముగ్గురు వెండర్స్ కూడా ఈ ప్రొఫైల్కి హై ఛాన్సెస్తో ఇచ్చేస్తారు. లోన్ మొత్తం కూడా డిజిటల్ ప్రాసెసే. సో మనకు నచ్చింది, మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకసారి చూసుకొని మనం దానికి అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో బ్యాక్ ఎండ్ టీమ్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ బ్యాక్ ఎండ్ టీమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకొకసారి వెరిఫికేషన్ చెక్ చేసుకొని కస్టమర్తో మాట్లాడి డాక్యుమెంట్స్ ఏమన్నా అవసరమైతే పంపించుకుంటారు. అది కూడా డిజిటల్ ప్రాసెస్లో. లేదు అవసరం లేదనుకుంటే లోన్ డిస్బర్స్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే. సో దీని తర్వాత కమిషన్ స్ట్రక్చర్ ఒకసారి చూద్దాము. ఈ కమిషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, మీరు మంత్ మొత్తం మీద పెట్టిన లోన్స్ ఒకవేళ 10 లక్షల లోపు అయితే మీకు 0.25% కమిషన్ వస్తుంది. అదే 10 లక్షల పైన అయితే మీకు 0.50% కమిషన్ రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం లోన్స్ అనేవి అప్లై చేసుకునే అవకాశం అయితే మన రాయ్నెట్ మనకి ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.